మనం మన దైనందిక జీవితంలో ఎంతోమందికి ఉపకారం చేస్తుంటాం. మన ఉపకారం పొందే వాళ్ళల్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళకి చేసే ఉపకారం ఎలా ఉంటుంది, చెడ్డవాళ్ళకి ఉపకారం చేసే మరోలా ఉంటుంది అని కవి చాలా చక్కగా ఒక శ్లోకంలో వివరించాడు. అది ఏమిటో చూద్దాం. సాధుజనాయ ఉపకృతి కలిత భాతి శిలాలిపి సమాన జల విలిఖిత లిపితుల్య సంరచిత చేత్ విశుష్క హృదయాయ. దీని అర్థం తెలుసుకున్నాం. సాధుజనాయ మంచివాడికి చేసినటువంటి ఉపకృతి ఉపకారం కలిత అంటే అందంగా, శిలాలిపి సమాన అంటే శిలాక్షరాల వలె భాతి ప్రకాశించును. కలిహి కామధేను కవీనమ్మని, కలిహి అనే పదానికి ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. అంటే మంచివాడికి ఉపకారం చేసినట్టయితే అది శిలాక్షరాల వలె అందంగా ప్రకాశిస్తుంది అని అర్థం. ఇది ఒకవేళ విశుష్క హృదయాయ అంటే నీచమైన మానవునకు సంరచిత చేత్ చేయబడినట్లయితే అదే ఉపకారం ఓ చెడ్డవాడికి చేస్తే జల విలిఖిత లిపితుల్య, జల నీటిపైన విలిఖిత రాయబడినటువంటి లిపితుల్య నీటితో సమానంగా ఉంటుంది అని అర్థం అన్నమాట. అంటే మంచివాడికి ఉపకారం చేస్తే అది శిలాక్షరాల వలె ఉంటుందని, చెడ్డవాడికి ఉపకారం చేస్తే నీటిపై రాసినటువంటి వ్రాత వలె ఉంటుందని అర్థం. ఇందులో ఉండే తాత్పర్యం ఏంటంటే మంచివాడికి కనుక ఉపకారం చేసినట్టయితే అతను శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాడని, చెడ్డవాడికి ఉపకారం చేస్తే వెంటనే మర్చిపోతాడని భావం. కాబట్టి ఉపకారం చేసే ముందు వాడు మంచివాడా, చెడ్డవాడా, యోగ్యుడా కాదనేటువంటిది కూడా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. శ్లోకం మరోసారి చూద్దాం. సాధుజనాయ ఉపకృతి కలిత భాతి శిలాలిపి సమాన జల విలిఖిత లిపితుల్య సంరచిత చేత్తు విశుష్క హృదయాయ. నమస్కారం.